విశ్వక్సేన శ్రీకృష్ణ సహస్రనామంలో గోపాల సహస్రనామంలో ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది. విశ్వక్సేనుడు అంటే విశ్వాన్ని నడిపించే శక్తికి తాను నేతృత్వాన్ని వహిస్తూ వేత్రహస్తంతో ఇలా సులభంగా వెళ్ళొచ్చు సమా, ఇలా వెళ్తే మీరు అనుకున్నవన్నీ కూడా చాలా త్వరగా నెరవేరతాయి అని చెప్తారు. శుక్లాంబరధరం విష్ణుం అని చెప్పి మనం చదివే శ్లోకం కూడా ఆయనకు సంబంధించింది. ఆయన ద్వారానే మిగతా వాళ్ళందరూ కూడా వివిధ మార్గాలకు నేతృత్వాన్ని వహిస్తూ ఉన్నారు. ఆటంకాలు రాకుండా ఏ పని కావు. దీనికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. బ్రహ్మ లాంటి వారికే ఒక సృష్టిని మొదలు పెట్టాలి అంటే వేదం చేతిలోంచి ఒకానొక్కసారి జారిపోయి ఆ అనంతమైన సముద్రంలో పడిపోయిందట. తిరిగి ఆ వేదాన్ని పరమాత్మ చేత తాను పొంది దర్భలను ఏ విధంగా ఎవరు సృష్టించకపోయినా పవిత్రంగా ఉన్నాయో ఆ యజ్ఞవరాహస్వామి యొక్క కేశాలుగా చెప్తూ ఉంటారు కొందరు. అలాంటి వేదాన్ని తిరిగి పొందగలిగాడు. మనం కూడా ఒక్కొక్కసారి సంకల్పాలు చేస్తూ ఉంటాము. అన్ని సంకల్పాలు నెరవేరవు. సంకల్పాలు నెరవేరాలంటే విశ్వక్సేన స్వామిని పూర్వాషాఢ నక్షత్రం రోజున ఆరాధన చేయండి. దర్భలను కట్టగా చేసి దాన్నే స్వామి యొక్క విగ్రహంగా మూర్తిగా భావించి ఆరాధన చేయవచ్చు. బ్రహ్మోత్సవాల్లో ధ్వజస్తంభానికి ఈనాటికి కూడా ఇలాంటి దర్భ కట్టలని కట్టడం చూస్తూ ఉంటాం. లేదా ఈ విధంగా స్వామి వేత్రహస్తంతో ఉన్నటువంటి మూర్తి దొరికితే దానికి కూడా ఆరాధన చేయవచ్చు. చాలా క్లుప్తమైన ఆరాధన సూత్రవతి సమేతాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఇలా అనుకున్నా కూడా మన పనులన్నీ కూడా సులువుగా అవుతాయి. చేసి చూడండి, మీకే తెలుస్తుంది.